రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా. RRR అనగా ఒక ఆరు రాజమౌళి, ఒక ఆరు రామారావు జూనియర్ ఎన్టీఆర్, ఇంకొక ఆరు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్. ఈ మూడు ఆరులతో ఒక విశేషం ఏంటంటే కంపెనీలు యూనిఫామ్ పెట్టుకుంటారు, యూనిఫామ్లకి చొక్కా మీద ఎంబ్రాయిడరీ చేస్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎడమ పక్క జేబు పైన RRR అని ముగ్గురు ఆ విధంగా రాసుకుని ప్రచారం చేసిన మొట్టమొదటి సినిమా RRR. ఈ RRR రామచరణ్, ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరి మధ్యలో మహాభారతంలో కృష్ణుడు వలె రాజమౌళి అనుసంధానకర్తగా పనిచేశాడు. తెలుగు ప్రజలు కొంతమంది మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని అభిమానిస్తారు, మరోపక్క కొంతమంది అభిమానులు నందమూరి కుటుంబాన్ని ఆదరిస్తారు. నందమూరి కుటుంబాన్ని, మెగాస్టార్ కుటుంబాన్ని ఒక పక్క కుడి చేతి పక్కన ఒకరు, ఎడమ చేతి పక్కన ఒకరు, మధ్యన కృష్ణుడిలా పాత్ర పోషిస్తూ ఇరువురి అభిమానులు ఏకం చేసి మేము ఏకమయ్యాం, మేమిద్దరం ఒకటే అనే ఒక సంకేతం ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని, నందమూరి కుటుంబాన్ని దగ్గర చేశాడు. ఈ RRR రిలీజ్ అయిన తర్వాత అల్లు అరవింద్ ఆహా అనే ప్లాట్ఫామ్ ద్వారా అన్స్టాపబుల్ అనే కార్యక్రమాన్ని బాధ్యతలు బాలయ్య బాబుకు అప్పచెప్పాడు. మళ్ళీ రెండు కుటుంబాలు మరింత దగ్గరయ్యాయి. ఆ విధంగా రాజమౌళి ఒక టాలీవుడ్కి, దక్షిణ భారతదేశానికే కాదు బాలీవుడ్కి పాన్ ఇండియా సినిమా దర్శకుడే కాదు, త్వరలో ఆయన హాలీవుడ్ దర్శకుడు కాబోతున్నాడు. ఈ రోజున RRR సినిమాలో ఒక పాట, నాటు నాటు అనే పాట, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటించిన పాట తెలుగు రాష్ట్రాలనే కాదు, దక్షిణ భారతాన్నే కాదు, భారతదేశాన్నే కాదు, జపాన్ ఊపేసింది, ఇప్పుడు అమెరికాను కూడా ఊపేస్తూ ఉంది. ఈ పాట వచ్చినప్పుడు అందరూ సీట్లోంచి లేచి ఉత్సాహంతో, ఉల్లాసంతో డ్యాన్స్ చేయటం అనేది విశేషం. ఆ విధంగా చరిత్ర సృష్టించింది నాటు నాటు పాట. ఈ నాటు నాటు పాట మోటు మోటు పాట కాదు, నైసు నైసు నైసు, వెరీ నైసు వెరీ నైసు వెరీ నైస్ అనే విధంగా జపాన్ ప్రజలను ఆదరించింది, అమెరికా ప్రజలను, హాలీవుడ్లో కూడా స్థానం పొందింది. ఈ నాటు నాట్ అనే పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా హాలీవుడ్లో ఎంపికైంది. ఇంతవరకు ఆసియా ఖండం నుంచి ఏ దేశం నుంచి కూడా ఒక పాట ఎంపిక కావటం జరగలేదు. మొట్టమొదటిగా ఆసియా ఖండం నుంచి హాలీవుడ్కి ఎంపికైన మొదటి పాట నాటు నాటు పాట. దీన్ని సంగీత దర్శకుడు, తనదైన శైలిలో పనిచేసే వ్యక్తి, ఒక చరిత్రకారుడు, సంగీతానికే ఒక చక్కటి ప్రతిరూపం MM కీరవాణి ఈ గోల్డెన్ గ్లోబ్ అనే పురస్కారాన్ని నాటు నాటు పాటకి ఆయన అందుకోవటం జరిగింది. పురస్కారం ఆయన అందుకున్నా దీంట్లో అనేక మంది కృషి చేశారు. దర్శకుడు రాజమౌళి, కీరవాణి ఆ యొక్క పురస్కారాన్ని, అవార్డును అందుకుంటూ
ఆయన కంట్లో ఆనంద బాష్పాలు వచ్చినాయి, భావోద్వేగానికి గురయ్యాడు. ఇది నా కృషి కాదు, ఇది సమిష్టి కృషి. మా సోదరుడు రాజమౌళి యొక్క ఆయన యొక్క ఆలోచన విధానము, దూరదృష్టి, క్రియేటివిటీకి మారుపేరు రాజమౌళి అని చెప్పాడు. ఇక ఈ పాటని రచించింది ఎవరంటే రచన చంద్రబోస్, కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్, గాయకులు సిప్లిగంజ్, కాలభైరవ, పాట ప్రోగ్రామర్స్ సిద్ధార్థ, జీవన్ బాబు. ఇక వాళ్ళు ఇద్దరు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, వాళ్ళ అన్నదమ్ముల్లా ఉన్నారు. వీళ్ళిద్దరూ కమల పిల్లల్లా ఉన్నారు. రెండు కుటుంబాలను దగ్గర చేశారు. రామ్ చరణ్ వాళ్ళ రాజకీయ సిద్ధాంతం జనసేన పార్టీ అయినా, జూనియర్ ఎన్టీఆర్ యొక్క రాజకీయ సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ అయినా, మరి గురువు రాజమౌళి దర్శకుడు, ఆయన రాజకీయ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్. తండ్రి విజయేంద్ర ప్రసాద్ భారతీయ జనతా పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ప్రధానమంత్రి ఎంపిక చేశారు. అంటే 3 6లో 1 6 జనసేన, 1 6 తెలుగుదేశం పార్టీ, మధ్యలో ఉండే 6 బీజేపీ. ఆ విధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఒకదానికొకటి దగ్గర అవ్వడానికి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయభేరి మోగించడానికి కూడా ఈ RRR ఏ విధంగా అయితే పాన్ ఇండియా సినిమాయి విజయభేరి మోగించిందో, బ్లాక్ బస్టర్ అయిందో, సూపర్ డూపర్ హిట్ అయిందో, ఈ RRR యొక్క సందేశం మేము వేరు కాదు, కులాలు లేవు, మేము ఒకటే, రాజకీయ సిద్ధాంతాలు వేరైనా ఈ RRR ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు ప్రజల, తెలుగు రాష్ట్రాల యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే సంకేతం కూడా రాబోతూ ఉంది. ఇక రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి వీళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా కాలిఫోర్నియాలో జరుగుతున్న అవార్డు ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళందరూ కూడా గౌరవం పొందటం జరిగింది. ఒక తెలుగు బిడ్డ, తెలుగు వారికి ఈ రోజున జరిగిన గౌరవం ప్రతి ఒక్క తెలుగువాడు గౌరవించవలసిన విషయం. ప్రపంచ సినిమా వేదికపై తెలుగు చిత్రసీమ యొక్క ఎజెండా రెపరెపలాడేలా చేశారు ఈ RRR చిత్ర బృందం. టాలీవుడ్తో ప్రారంభమై కోలీవుడ్, శాండల్వుడ్, ఆ సముద్రాలు దాటి బాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాగా RRR వెళ్ళి రాబోయే కాలంలో రాజమౌళి హాలీవుడ్ని జయించి హాలీవుడ్లో తెలుగు నటీనటులు, తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాతలు హాలీవుడ్లో రంగప్రవేశం చేసి ప్రపంచ చరిత్రలోకి ఎక్కాలనే ఒక ఆకాంక్షతో వాళ్ళు దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. రాజమౌళి స్నేహితంగా ఉన్నప్పుడు స్నేహంగానే ఉంటాడు. రామ్ చరణ్ని, జూనియర్ ఎన్టీఆర్ని చాలా ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, భుజం తడతాడు. కానీ ఆ షూటింగ్లోకి వెళితే మాత్రం చండ శాసనుడే. ఈ నాటు సినిమా ఇక వాళ్ళిద్దరిని, రామ్ చరణ్నిను జూనియర్ ఎన్టీఆర్ని ఒక ఆట ఆడుకున్నాడు. వాళ్ళు బతికున్నంతకాలం రాజమౌళిని ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు, మర్చిపోరు. 80 వర్షన్లు తీశాడు ఆయన. రాజమౌళి మామూలోడు కాదు. ఒక్కొక్క భాషకు ఒక్కోసారి చెప్పాలి. అవి కాకుండా నాటు పాటకి 80 వర్షన్లు. 80 వర్షన్లు కాదు, 18 టేకులు. అవన్నీ పెట్టుకున్నాడు. ఎడిటర్ దగ్గర కూర్చున్నాడు, కత్తెర పట్టుకున్నాడు,
కట్ చేయటం, కట్టు పేస్టు ఆయనకు నచ్చిన వర్షను నచ్చిన టేక్ని తీసి మనకు ప్రేక్షకులకు అందించాడు. ఆ విధంగా ఈ పాట హాలీవుడ్లో గుర్తింపు పొందిన తరువాత ప్రధానమంత్రి మోదీ స్పందించి ఈ చిత్రసీమ తెలుగు చలనచిత్ర రంగానికి గౌరవం తెచ్చిన త్రిబుల్-ఆర్ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశాడు. మన భారతదేశ చరిత్రను, మన భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసినందుకు సాక్షాత్తు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన అమిత్ షా కేంద్ర మంత్రి అయితే జూనియర్ ఎన్టీఆర్ యొక్క నటనకి నేను మంత్రముగ్ధుడయ్యానని చెప్పి ఆయనతో పిలిచి కూర్చోబెట్టుకుని మాట్లాడాడు. ఈ విధంగా జాతీయ స్థాయిలో అనేక మంది హిందీ రంగంలో ఉండే, చలనచిత్ర రంగంలో ఉండే టాప్ హీరోలు, దర్శకులు, అమితాబ్ బచ్చన్ వాళ్ళందరూ కూడా స్పందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇంకొక విశేషము అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే బాహుబలి 1, బాహుబలి 2తో రాజమౌళి ఆయన విశ్వరూపాన్ని చూపించాడు. ఆయన కళను, ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు. ఏదైతే బాహుబలికి సెట్టింగ్ వేశారో అది ఇంకా సజీవంగా సెట్టింగ్ అలానే ఉంది. ఎక్కడుందంటే రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాదులో బాహుబలి సినిమాలో వేసిన సెట్టింగ్లన్నీ అలాగే ఉన్నాయి. మొత్తం దాదాపు 80% షూటింగు రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఆ రామోజీ గారు ఆ సెట్టింగ్లన్నీ అలా ఉంచి ఒక ఎగ్జిబిషన్లా ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రేక్షకులు ఎవరైతే రామోజీ ఫిల్మ్ సిటీకి వస్తున్నారో బాహుబలిలో ఏర్పాటు చేసిన సెట్టింగులు కూడా ఈనాటికి కూడా సజీవంగా ఉన్నాయి. కనుక బాహుబలి సినిమా చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు ఒక్కసారి రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ సందర్శించండి. అక్కడ ముఖ్యంగా బాహుబలి షూటింగ్ దాదాపు ఒక 100 ఎకరాల్లో సెట్టింగులు వేశారు. అవి ఇంకా సజీవంగా ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న మౌలిక సదుపాయాలు పాన్ ఇండియా సినిమాలకే కాదు, హాలీవుడ్ చిత్రాలకు కూడా సరిపడా మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కనుక రాజమౌళి భవిష్యత్తులో నిర్మించబోయే హాలీవుడ్ చిత్రాలు అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, విదేశాల అవసరం లేదు. హైదరాబాద్ నగరంలో ఉండే రామోజీ ఫిల్మ్ సిటీలోనే హాలీవుడ్ ప్రమాణాలతో చిత్రాలు నిర్మించే మౌలిక వసతులు ఆయన రామోజీరావు కల్పించాడంటే తెలుగువారి యొక్క ప్రతిభని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా తెలుగు చలనచిత్ర రంగం వృద్ధి చెందుతూ ఉంది. ఇక రాబోయే తెలుగు చలనచిత్రాలు సూపర్ స్టార్లు తీసే చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలుగా తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం, హిందీలో ఇక మరో భాష కూడా కలవనుంది. ఇక మీదట వీళ్ళు ఇంగ్లీష్లో కూడా డైలాగులు చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇంగ్లీషును కూడా నేర్చుకుని పాశ్చాత్య దేశాలు వారు మాట్లాడే విధంగా వీళ్ళు ఆ విధంగా ఆ భాష, ఆ స్లాంగు నేర్చుకుని ప్రపంచ దేశాల ప్రజలను రక్తి కట్టించటానికి ఈరోజు త్రిబుల్-ఆర్ నభూతో నభవిష్యత్ అనే విధంగా బాహుబలి 1, బాహుబలి 2, త్రిబుల్-ఆర్ సినిమాలను తెలుగు బిడ్డ రాజమౌళి తన యొక్క సహజ సిద్ధమైన క్రియేటివిటీతో, ఆలోచన విధానంతో, దూరదృష్టితో రాజమౌళి కేవలం దర్శకుడే కాదు, తీసిన సినిమాని ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే దాంట్లో ఆయన ఆ విషయంలో కూడా దిట్ట. రాజమౌళి మన తెలుగు బిడ్డ తెలుగువారికే కాదు భారతదేశానికే ఒక గర్వకారణంగా మనం భావించాలి.